గుడ్ మార్నింగ్ తెలంగాణ, నేను సంగప్ప. ఈరోజు అన్ని పత్రికల్లో కూడా ప్రధాన వార్త నిన్న రాష్ట్ర బడ్జెట్ సంబంధించింది. నిన్న అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. తర్వాత అటు మండలిలో ఒక ఎంసీసీ ప్రవేశపెట్టారు. మొత్తం నిన్నటి బడ్జెట్ ఇంతకుముందు ఉన్నటువంటి బడ్జెట్ అన్నింటికీ భిన్నంగా పూర్తిగా వృత్తులకి చేయూతనిచ్చే విధంగా, తర్వాత బీసీలు, తర్వాత సబ్బండ వర్ణాలు అన్నింటికీ కూడా వాళ్ళందరికీ కూడా ప్రాధాన్యత ఇస్తూ ఆ రంగాలకే, ఆ వర్గాలకే ఎక్కువ కేటాయింపులు చేస్తూ ఇచ్చినటువంటి బడ్జెట్గా ఉంది. దానికి సంబంధించిన వార్త అన్ని పత్రికలు కూడా మొత్తం ఫస్ట్ పేజ్ అంతా పబ్లిష్ చేశాయి. తర్వాత లోపల కూడా 2, 3, 4 పేజీల్లో పబ్లిష్ చేశాయి. నమస్తే తెలంగాణ చూసినట్టయితే ఇది బీసీ బడ్జెట్, సబ్బండ వర్ణాలకు అగ్ర తాంబూలం అన్నటువంటి టైటిల్తో ఆ వార్తను పబ్లిష్ చేసింది. తర్వాత ఆంధ్రజ్యోతి బడుగుకు భరోసా, ఈటల బీసీ బడ్జెట్ 50% పెరిగిన సంక్షేమ పద్దు అన్నటువంటి బ్యానర్. తర్వాత ఈనాడు సబ్బండ వర్ణమాల అని, తర్వాత తెలంగాణ టుడే ఇంగ్లీష్ పేపర్ ఏమో లయన్స్ షేర్ ఫర్ వెల్ఫేర్ అన్నటువంటి బ్యానర్తో ఈ న్యూస్ని పబ్లిష్ చేసింది. దానిపైన సీఎం కేసీఆర్ స్పందన, బడ్జెట్ ఐడియల్ ఫర్ స్టేట్ అని సీఎం అన్నారు. దానికి సంబంధించినటువంటి రెస్పాన్స్ని కూడా తెలంగాణ టుడే పబ్లిష్ చేసింది. కేసీఆర్ రథం, బీసీ రథం అని చెప్పి సాక్షి తీసుకుంది. ఈ విధంగా అన్ని పత్రికలు కూడా ప్రధానంగా ఈ బడ్జెట్కి సంబంధించినటువంటి ముఖ్యంగా సంక్షేమ రంగానికి, వృత్తులకు, బీసీలు, తర్వాత ఈసారి చరిత్రలో మొదటిసారి ఎంబీసీలకు 1000 కోట్లు కేటాయించారు. దానికి సంబంధించినటువంటి వార్తని సబ్ టైటిల్తో పబ్లిష్ చేశారు. ఈ ఎంబీసీలకు కాకుండా అదనంగా మళ్ళీ రజక, నాయి బ్రాహ్మణులకు 450 కోట్లు కేటాయించారు. దాన్ని కూడా సబ్ టైటిల్గా తీసుకున్నాయి పత్రికలు. మొత్తం అయితే గతానికి భిన్నంగా ఇంతకుముందు ప్లానింగ్, నాన్ ప్లానింగ్ ఉండేది. ఈసారి ప్రగతి పద్దు, తర్వాత నిర్వహణ వ్యయం అని చెప్పి తీసుకున్నారు. మొత్తం టోటల్ 1,49,646 కోట్ల బడ్జెట్ నిన్నటిది. అందులో ప్రగతి పద్దు 88,039.80 కోట్లు, తర్వాత నిర్వహణ వ్యయమేమో 61,607.22 కోట్లతో నిన్న ఈటల బడ్జెట్ ప్రవేశపెట్టారు. గతానికి ఈసారికి ముఖ్యంగా సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దీనిపై మాట్లాడదాం. ఈ ఇష్యూపై మాట్లాడేందుకు మనతో స్టూడియోలో జాతీయ ఎంబీసీ సంఘం అధ్యక్షుడు కాలప్ప గారు, తర్వాత బీజేపీ నుంచి నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి కత్తి వెంకటస్వామి గారు, టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు మనతో ఉన్నారు. ముందు కాలప్ప గారితో స్టార్ట్ చేద్దాం. కాలప్ప గారు, మీరు చాలా ఏళ్ళని చూస్తున్నాను కూడా, మీరు ఎంబీసీలకు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ని పట్టించుకోండి, వాళ్ళ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించడానికి పోరాటం చేస్తున్నారు. ఈసారి ఎంబీసీలకి 1000 కోట్లు, వీళ్ళు కాకుండా అదనంగా రజక, నాయి బ్రాహ్మణులకి 450 కోట్లు కేటాయించారు. ఎట్లా ఉంది మీ పోరాటం? ఫలించినట్టేనా? మీరు ఆశించినట్టుగా ఈ నిధులతో ఈ వర్గాలు, ముఖ్యంగా అటు సామాజికంగాను ఆర్థికంగాను బాగా వెనుకబడి ఉన్నటువంటి, పూర్తిగా వివక్ష గురైనటువంటి ఆ వర్గాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుందా? దీంట్లో 2 విషయాలు ఉన్నాయి. దీంట్లో రాష్ట్ర జనాభాలో వెనుకబడిన తరగతులు దాదాపు 52% పైన ఉంటుంది. దాంట్లో మళ్ళా ఈ వెనుకబడిన తరగతుల్లో కూడా అత్యంత వెనుకబడిన వర్గాలు ఎవరైతే ఉన్నారో, అంటే మోర్ దాన్ 100 కమ్యూనిటీస్, 100 కులాల పైన, వాళ్ళు 38% ఉంటారు బీసీ జనాభాలో. మీరు చెప్పేది మన తెలంగాణ సంగతి చెప్తున్నా నేను. ఇది కొన్ని ఏండ్ల పోరాటం. ఈ ఫలితం అనేది ముఖ్యమంత్రి గారిని కలవడము, కేంద్ర ప్రభుత్వాన్ని కలవడం, తర్వాత ప్రధానమంత్రి గారిని కలవడం, అనేక చర్చలు, వేదికలు జరిగిన తర్వాత వచ్చిన రిజల్టే ఇది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మేము ఆ వర్గాలతో, ఆ అధికారులతో పలుదఫాల చర్చలు. అంటే వాళ్ళు అడిగినది ఏంటంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి అర్థమైంది. అసలు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఎవరు, వాళ్ళకి యాడ్ స్టిక్ ఏంది అనే దీనిపైన పలుదఫాలుగా చర్చలు జరిగినాయి. చర్చలు జరిగిన తర్వాత ఆ చర్చల ఫలితం ఏంటంటే, పోయిన నెలలో ఒక గవర్నమెంట్ వాళ్ళు ఒక సమావేశం ఏర్పాటు చేసినారు. ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, తర్వాత జోగురామన్న గారు, ఆర్థిక శాఖ మంత్రులు వచ్చి ఒక కంక్లూజన్కి వచ్చినారు. నిజంగా వీళ్ళు నిజంగా కూడా వెనుకబడినారు.
అంటే ఈ అత్యంత వెనుకబడిన వర్గాలు ఏ వర్గానికి కూడా వ్యతిరేకం కూడా కాదు. అది ఫస్ట్ పాయింట్. ఓకే, ఓవరాల్గా 1000 కోట్లు ప్లస్ 450 కోట్లు 1450 కోట్లు ఇచ్చారు. అంటే ఇంకా సరే, ఎంబీసీ మీద సపరేట్ చర్చ ఒకరోజు పెడదాం. ముందు మీకు వచ్చినటువంటి బడ్జెట్ తో ఈ వర్గాల అభ్యున్నతి ఏ మేర జరిగే అవకాశం ఉంటుంది, ఎట్లా అభివృద్ధి చెందారో అది చెప్పండి. తప్పనిసరిగా అభివృద్ధి చెందాయి. ఎందుకంటే ముఖ్యంగా ఎంబీసీలను గుర్తించిన వారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఆయనకు ధన్యవాదాలు ముందు. ఎందుకంటే 65 సంవత్సరాలు 68 సంవత్సరాల ఈ పోరాటంలో కూడా ఎప్పుడు కూడా ఎంబీసీ అనే పదం ఈ రాష్ట్రంలో ఎక్కడా లేదు. అనేక మంది ముఖ్యమంత్రులతో మాట్లాడిన తర్వాత కూడా విషయం ఏమంటే లాస్ట్కు ఎంబీసీ అనే పదం వద్దు, బీసీల ఐక్యత దెబ్బతింటుంది అనేది వాళ్ళు ఒక. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు ఎంబీసీల గురించి నిజంగా కూడా వాళ్ళు చాలా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వాళ్ళకు ఫైనాన్షియల్గా ముందు అంటే వెనుకబడిన వర్గాల్లో అత్యంత వెనుకబడిన వర్గాలు ఏదైతే 100 కులాలు ఏవైతే ఉండో వాళ్ళని మొదలు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసి చిన్న చిన్న స్కీమ్స్ 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు స్కీమ్స్ ఏదైనా పెట్టి అది 95% సబ్సిడీ ఇస్తా అన్నాడు. ఆయనతో ముఖాముఖి చర్చల్లో జరిగినప్పుడు 95% సబ్సిడీ ప్రభుత్వం వాళ్ళు బేర్ చేస్తారు, 5% ఏదైతే ఉండరో ఎంటర్ప్రీనర్ ఏదైతే మేము భరించే పద్ధతిలో ఒకటింది. తర్వాత అట్లనే రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఎంబీసీలకు ప్రాధాన్యత ఇస్తా అన్నాడు. ప్రాధాన్యత అంటే అడ్మిషన్స్లో కూడా ఏదైతే ఎంబీసీ కులాలు ఏవైతే ఉండో నిజంగా ఈ ఆన్లైన్ సిస్టము వాళ్ళ తల్లిదండ్రులు ఇల్లటరేట్స్ ఉంటారు, గ్రామాల్లో ఉంటారు, ఈ 4th క్లాస్ చదువుకునే వాళ్ళు 5th క్లాస్ అడ్మిషన్ కావాలనే వాళ్ళు కూడా మేము నేరుగా ఏదైతే దరఖాస్తు ప్రభుత్వానికి ఇస్తామో అది అడ్మిషన్ వాళ్ళు ఇవ్వాలనుకున్నారు. కనుక ఆర్థిక పరంగా ఏదైతే అది 1000 కోట్లు అన్నారో నిజంగా ఇది హిస్టారికల్ డెసిషన్. మేము అనుకునేది ఏంటంటే ఇది హిస్టారికల్ డెసిషన్. ఇంకా ఇది 1450 కోట్లు మిగతా నా మిత్రులు రజికా నాయ బ్రాహ్మణులకు కూడా ఆయన ఎంత ఓపికగా విన్నాడంటే ఆ రోజు 6:30 గంటలు చర్చ చేసినాడు. 6:30 గంటలు ఆయన సీఎం క్యాంప్ ఆఫీసులో 6:30 గంటలు చర్చ చేసిన తర్వాత ఒక్కొక్క కులం పైన పోయినాడు. ఎక్కడ వెనుకబడింది, విద్యనా, వైద్యమా, ఆరోగ్యమా, ఏ విషయాల్లో పడింది అన్ని చేసిన తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు. కనుక మేము ముఖ్యమంత్రి గారికి మొదలు ధన్యవాదాలు చెప్తూ ఈ హిస్టారికల్ డెసిషన్ తీసుకునేందుకు కూడా నిజంగా కూడా ఈ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, మా ఎంబీసీ సంక్షేమ సంఘ తరఫున అందరూ అన్ని వర్గాలు 100 వర్గాల తరఫు నుంచి కూడా ఆయనకు మేము ధన్యవాదాలు. రైట్ సార్. వెంకటస్వామి గారు కేవలం వృత్తులకే కాకుండా చివరికి ఇంతకుముందు ఉన్నటువంటి కళ్యాణ లక్ష్మి ఆసరా అన్నింటిలో కూడా కేటాయింపు పెంచారు. ముఖ్యంగా కళ్యాణ లక్ష్మికి ఇంతకుముందు 51,000 ఉంటే 75,116 రూపాయలు పెంచారు దాన్ని. తర్వాత రుణమాఫీకి సంబంధించి మిగతా లాస్ట్ విడతను కూడా క్లియర్ చేశారు నిన్న బడ్జెట్లో. తర్వాత ఇక్కడ ఈ వృత్తుల్లో మళ్ళీ 70% సబ్సిడీతో 84 లక్షల గొర్రెల పంపిణీకి, తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు ఎంబీసీలు, తర్వాత చేనేతకి కూడా ఈసారి 1,200 కోట్లు. ఇంతకుముందు జస్ట్ 60-70 కోట్లు ఏమి ఉండేది, ఈసారి 1,200 కోట్లని చేనేత కేటాయించారు. ఎట్లా చూస్తారు దీన్ని? సంతోషం. తప్పనిసరిగా ఏ వర్గాలకైతే కేటాయింపులలో ఎన్హాన్స్మెంట్ జరిగిందో ఇది కేవలం ఎన్హాన్స్మెంట్ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గత ప్రభుత్వాలలో కూడా ఈ కేటాయింపులు ఉన్నాయి. నేను ఇంతకుముందు కూడా ఇదే వేదిక మీద మీరు ఏదో సందర్భంగా మనం చర్చలో చెప్పాను. గత ప్రభుత్వాలలో కూడా ఈ స్కీములు బీసీ సంక్షేమం అనుకోండి, ఎస్సీ సంక్షేమం అనుకోండి, లేకపోతే సప్లాన్ అనుకోండి, ఈ వివిధ దాంట్లలో రాష్ట్రం విడిపోయిన కారణంగా ఈ రాష్ట్రానికి, చిన్న రాష్ట్రానికి ఆర్థిక పుష్టి పెరిగిన కారణంగా ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ది సబ్సిడీస్, ఇది గొర్రెలకు సంబంధించి మొన్న వచ్చింది లాస్ట్ టైం మనం మాట్లాడినప్పుడు. దాంట్లో 50% ఆల్రెడీ సబ్సిడీ ఇస్తున్నారు గొర్రెల పెంపకానికి ఈ రాష్ట్రం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి సామాన్. దాన్ని 75%కు 80%కు పెంచినటువంటి సందర్భం. సంతోషం. ఇవన్నీ మన ఆర్థికమైనటువంటి బలం పెరిగింది కాబట్టి 23 రాష్ట్రాల నుంచి మనం 10 రాష్ట్రాలకు వచ్చినాము. ఆ 10 రాష్ట్రాల యొక్క బడ్జెట్లో రెవెన్యూలో మనం మొదటి నుంచి కొట్లాడింది అదే తెలంగాణ ఉద్యమంలో. రెవెన్యూలో మేము 75%, 72% ఉంటే మా కేటాయింపులు తక్కువ ఉంటున్నాయి అనేది ఆంధ్ర పాలకుల మీద, ఆంధ్ర ప్రభుత్వం మీద కొట్లాడినాం మనం. దానికి ఫలితం తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా 72% రాష్ట్ర 23 జిల్లాల జనాభా రెవెన్యూకి సంబంధించి మనకి ఏదైతే మిగులు బడ్జెట్ ఉందో ఆ మిగులు బడ్జెట్కు అది ఎక్సెస్
ఏది ధనిక రాష్ట్రంగా పేరు తెచ్చుకొని ధనిక రాష్ట్రంగా ముందుకు పోయి ధనిక రాష్ట్రంగా అయితే మేము మాకు ఇస్తాయని కొట్లాడినటువంటి దాన్ని ఇవాళ ఫలితము ఆ కేటాయింపులు వస్తున్నాయి. నేను ఇక్కడ ఒకటే ఏంటంటే అన్నగారు ఎంబీసీల గురించి మాట్లాడినారు. ఎంబీసీలకు ఓ సపరేటు కమిషన్ అని లేకపోతే సపరేట్ వ్యవస్థ నిర్మాణం చేయాలన్నట్టు. దీంట్లో 2 యాంగిల్స్ ఉన్నాయి. వాళ్ళ అభివృద్ధి కోసం తీసుకునే చర్యలను సంపూర్ణంగా సమర్థిస్తున్నా. కానీ ఇది తప్పనిసరిగా దీన్ని ఇంకొక యాంగిల్ ఒక రాజకీయంగా జరుగుతున్నటువంటి బీసీలలో ఒక అనైక్యతను, బీసీలలో ఉన్నటువంటి వర్గాల విభేదాలను సృష్టించడం కోసం చేస్తున్నటువంటి ఒక రాజకీయ కుట్రగా తప్పనిసరిగా మనం తీసుకోవాలి. రెండో విషయం, గత ప్రభుత్వాలకు సంబంధించి ఎంబీసీ అనేటువంటి పేరు పెట్టిండకపోవచ్చు, నేను ఒప్పుకుంటా వారన్న దాంతో. ఎంబీసీ అని పెడితే బీసీలలో కొంత అదే వస్తుందని ఎంబీసీ అనేటువంటి పేరు గత ప్రభుత్వంలో కానీ లేకపోతే మిగతా ఒప్పుకోకపోవచ్చు. కానీ ఎంబీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రియారిటీ దొరకలేదనేటువంటిది తప్పనిసరిగా దొరికింది. ఆ వర్గాలకు సంబంధించినటువంటి మా బసవరాజ్ సార్ అన్న 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, 5 సార్లు ఆయనకు టికెట్ ఇస్తే 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు ఆయన వర్గాలకు సంబంధించి. తర్వాత బీసీ సంక్షేమం కింద ఏదైతే కేటాయింపులు ఉంటాయో వివిధ వర్గాలకు బీసీ, దాంట్లో చాకలి మంగలి సంబంధించినటువంటి ఏవైతే బెనిఫిట్స్, తర్వాత నిధుల కేటాయింపు కానీ లేకపోతే వాళ్ళకు వచ్చేటువంటి రెగ్యులరు ఏమంటారు వాళ్ళ లోన్స్ కానీ ఇవన్నీ కూడా రెగ్యులర్గా గత ప్రభుత్వంలో కూడా జరిగినాయి. దాన్ని మీరు ఇంకొక రూపంగా దాన్ని చేస్తున్నారు. చేయడానికి మేము వ్యతిరేకం కాదు, కానీ ఆ పేరుతోటి రాజకీయాలు చేయకూడదు అనేటువంటిది మా రైట్. వేణుగోపాల్ రెడ్డి గారు ఏదేమైనా రాజేందర్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజెంటేషన్, రాజేందర్ గారిని అభినందిస్తున్నాం. చాలా బ్రహ్మాండంగా ప్రజెంటేషన్ చేశారు, బడ్జెట్ను చక్కగా ప్రవేశపెట్టారు. ఒకటి. రెండోది, కుల వృత్తులను గుర్తించి బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వడం అనేది స్వాగతించాల్సిన విషయం. అందులో రెండో అభిప్రాయం లేదు. రాజకీయాలు ఎట్లున్నా కూడా మనకు కుల వృత్తులు అంటే కులానికంటే ఎక్కువ కుల వృత్తులను మనం గౌరవించడం, వాటిలో ఉపాధి ఉంది కాబట్టి ఆ వృత్తులను ఆధునికంగా మళ్ళీ తీర్చిదిద్ది, పాత పద్ధతులే కాకుండా సాంకేతికంగా వచ్చిన మార్పులను అనుగుణంగా తీర్చిదిద్ది అందులో వాళ్ళ జీవితం వెళ్ళదీసుకునే విధంగా కనుక మార్చుకోగలిగితే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఇది ఒక మలుపుగా మనం దీన్ని తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఆ రకంగా ఆధునీకరించి అందులో వాళ్ళు సస్టైన్ కనుక అయ్యేది ఉంటే ఖచ్చితంగా ఉంటుంది. రెండోది ఏంటంటే వీరు పెద్దలు చెప్పారు, ఇప్పుడు కేంద్రం కూడా ముద్రా బ్యాంకు ఈ బేస్లోనే పెట్టింది. అంటే కుల వృత్తులు ఇట్లాంటి వాటికి సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ కొరకు ఒక బ్యాంక్ అనేది ఫస్ట్ టైం స్వతంత్రం వచ్చినాక వచ్చింది. రెండోది, అంత్యోదయ అనేది మొదటి నుంచి ఉంది జనసంఘం నుంచి. అంటే ఎవరు అతి నిరుపేద అనేది ఇప్పుడు అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ అన్నప్పుడు లేకపోతే ఎస్సీలలో కానీ, ఎస్టీలలో కానీ, బీసీలలో కానీ, మైనార్టీలలో కానీ బ్యాక్వర్డ్ అతి నిరుపేద ఎవరు, కమ్యూనిస్టు చెప్పినా, జనసంఘం నుంచి మేము బీజేపీ చెప్పినా అతి నిరుపేద ఎవరో అక్కడ అభివృద్ధి స్టార్ట్ కావాలని చెప్పినాం. దాన్ని కూడా ఈ ప్రభుత్వాలు తీసుకోవడం అనేది మనం తీసుకుంటే మంచిది అనేది సలహా సూచన. ఇది ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాస్ నిన్న పెట్టిన బడ్జెట్లో వృత్తులకు సంబంధించిన దాంట్లో పెట్టిందని సబ్జెక్టు. ఇక రెండవది, బడ్జెట్లో ఇంకొకటి ఏంటంటే నేను ఓవరాల్గా బడ్జెట్ స్టడీ చేసినాక అనిపించింది అంటే ఇది ముందస్తు ఎన్నికలకు పోయే బడ్జెట్ లాగా మాకు అనిపిస్తున్నది. నెంబర్ 2, డెఫినెట్గా ముందస్తు ఎన్నికలో పోయే బడ్జెట్ లాగా. ఎందుకంటే ఇప్పుడు ఇందులో 2 ఉంటాయి. ఇప్పుడు వల విసురితే వల కింద చేపలు పడతాయి. మరి వల కింద ఏ చేపలు పడతాయి, ఏమైతే పడ్డ చేపలు ఏమైతాయి అనేది కూడా రాజకీయంగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ గారు కూడా 2 ఉన్నాయల్లా. అందుకే అన్న రాగానే కత్తికి 2 దిక్కుల 10 అన్నదని వల విసిరిండోటి ఎన్నికల కొరకు విసిరిండ్రా నిజంగా వారు అన్నట్టు కత్తి వెంకటసాయి గారు అన్నట్టు బడ్జెట్ ఇచ్చి వాళ్ళ వృద్ధిలోకి తీసుకొచ్చేస్తారని అది 2వ అంశం. ఇక 3 కొద్దిగా అంటే వారు లాస్ట్కి అన్ని చెప్తారు సమాధానాలు, అందుకే వారికి లాస్ట్కి ఇస్తారు కాబట్టి మేము కొద్దిగా 2 బడ్జెట్లో ఇంకొకటి ఏంటంటే మనం ఎన్ని లక్షలు పెట్టిన ఏంది అనే దానికంటే పారదర్శకత అవసరం. ఎట్లా అంటే పెట్టిన బడ్జెట్ ఎంత పర్సెంటేజ్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఉదాహరణ డెవలప్మెంట్ సంబంధించిన బడ్జెట్ మాట్లాడుతున్నాను నేను, అంటే ప్రగతి అని మార్చింది కదా ప్లానింగ్ను. ఆ ప్లానింగ్ బడ్జెట్ ఈ సంవత్సరం 16-17 బడ్జెట్ 68% దాదాపు మొన్న లెక్కలు తీస్తే, గవర్నమెంట్ లెక్కలు తీస్తే 68% అమలైంది. అంతకుముందు 60% అయింది. అంటే పెట్టిన బడ్జెట్ దేనికైతే ఉద్దేశించి పెట్టిందో దానికి ఖచ్చితంగా అబద్ధం చెప్పకుండా చెప్పడం, దాన్ని డైవర్ట్ చేయకుండా చేసేది ఉంటే అప్పుడు అవుట్పుట్ వస్తుంది. మనకు బడ్జెట్ పెట్టినప్పుడు అక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది, దాని అవుట్పుట్ వస్తుంది. ఈ అవుట్పుట్ విశ్లేషణ చేయకుండా మనం దాన్ని ఖర్చు పెట్టకుండా చేస్తే సోషల్ సెక్టార్లో గణనీయమైన మార్పులు వస్తున్నాయి, నష్టం జరుగుతున్నది. దీనివల్ల ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతున్నది. దీన్ని చాలా లోతుగా ఆలోచన చేయాలి. కాబట్టి ఇప్పుడు పెట్టిన బడ్జెట్ ఏదైతే ఉన్నదో గత బడ్జెట్ల ఉదాహరణ తీసుకుంటే, కాబట్టి ఇంప్లిమెంటేషన్
ప్రాబ్లం చాలా ఉన్నది. కాబట్టి ఇంప్లిమెంటేషన్ సంగతి ఏంది అనేది బడ్జెట్లో మన పారదర్శకత అనేది అవసరం. ఆ ఇంప్లిమెంటేషన్ 100% రెవెన్యూ తగ్గుతున్నదని చెప్తున్నారు. రాజేందర్ గారు నిన్న చెప్పారు, సేల్స్ ట్యాక్స్ తగ్గింది, ఇంకా ఒకటి రెండు దాంట్లో తగ్గింది, రిజిస్ట్రేషన్ తగ్గింది, రకరకాల కారణాలు ఉండొచ్చు దానికి, నేను కాదంటాను. ఎందుకు తగ్గినాయి, వసూళ్ళ అవినీత, రకరకాల కారణాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నిటిని సరి చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసి అవుట్పుట్ తీసుకోగలిగిన రోజు నిజంగా రాష్ట్రం ప్రగతి పథకం నడుస్తుందని మనం చెప్పుడు కాదు, ప్రజలే చెప్తారు. ఈ విషయంలో ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని మేము కోరుతున్నాం. నేను రాజకీయంగా మాట్లాడడం లేదు, నేను ఉన్న వ్యవహారం జరుగుతున్న దాన్ని బేస్ చేసుకొని మాట్లాడుతున్నా. కాబట్టి ఇది ఆలోచించాలి. అంటే పొలిటికల్గా మాట్లాడితే ఇండ్లకు లేవు, భూములకు లేదు, అవన్నీ రకరకాలు వేరు. కానీ ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఈ మధ్యలో జరుగుతున్న దాన్ని మీరు గమనించాలా దయచేసి. అన్ఎంప్లాయ్మెంట్ 14 లక్షల మంది ఎన్రోల్ చేసుకున్నారు మొన్న యాప్లో, తెలంగాణ గవర్నమెంట్ పెట్టిన దాంట్లో, పబ్లిక్ సర్వీస్ దాంట్లో. తర్వాత ఇప్పుడు 1,07,000 అన్న కాడ ఒక 30,000 రిటైర్మెంట్ 1,30,000 అయినాయి. అందులో 15,000 గవర్నమెంట్ ఇచ్చింది ఇప్పటి వరకు. మరి మిగతా ఉద్యోగాల సంగతి ఏంది, తర్వాత అవుట్ సోర్సింగ్ ఏంది, బయట ఇంకా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏంది, ఇవన్నీ కూడా అన్ఎంప్లాయ్మెంట్ పెరిగి పెద్దదైనప్పుడు ఒకవేళ ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుంది కదా అనేది మా ఆరోపణ. కాబట్టి దాన్ని ఎట్లా పరిష్కారం చేస్తాం అనేది మేము అడుగుతున్నాం. అన్ఎంప్లాయ్మెంట్ మీద బడ్జెట్ సంబంధించి చేసిన మార్పులు ముఖ్యంగా బడ్జెట్ లో ఇదే ప్రధానమైంది, అన్ఎంప్లాయ్మెంట్ ప్రధానమైంది. అయితే దీంట్లో కూడా మనం ఏంటంటే మనం చెప్పకూడదు, వేరియేషన్ చెప్పకూడదు. ఒక్క సెకండ్ మాట్లాడి మళ్ళీ మాట్లాడదు, మళ్ళీ మీకు ఇంకోసారి వస్తుంది కదా. ముఖ్యంగా సప్లాన్ సంబంధించి ఇంతకుముందు మామూలుగా ఏ ఇయర్కి ఆ ఇయర్ ఆ తర్వాత ఖర్చు పెట్టకపోతే అది మురిగిపోయే పరిస్థితి ఉంటుంది. ఈసారి దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసేందుకు స్పెషల్ గా దానికి ప్రత్యేక అభివృద్ధి నిధి పేరుతో దాన్ని మార్చారు. ఇంతకుముందు క్యారీ ఫార్వర్డ్ కాలేదు. పాత దాంట్లో కూడా క్యారీ ఫార్వర్డ్ ఉంది, అంటే ప్రీ బడ్జెట్ రివ్యూ జరగాలని మేము కోరుతాను. మొదటగా మాట్లాడిన వాళ్ళందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. 1-2 విషయాలు విభేదించినట్టు మాట్లాడడం తప్పిస్తే బడ్జెట్ విషయంలో ఎవరికి కూడా వ్యతిరేక భావం అనేది కనిపించలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఆర్థిక శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప బడ్జెట్ను రూపకల్పన చేసి అణగారిన వర్గాలు, నిర్లక్ష్యానికి గురైనటువంటి వర్గాలు ఈరోజు సంతోషపడే విధంగా వాళ్ళ ఉద్ధరణ కోసం ఈ బడ్జెట్ను రూపకల్పన చేసినట్టుగా ప్రతి ఒక్కరి వాయిస్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వినిపించినటువంటి, గతంలో చరిత్రలో ఎన్నడూ కూడా లేదు. బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి రోజు ప్రభుత్వాలపైన నిరసన వ్యక్తం చేస్తూ కార్యక్రమాలు జరిగాయి రాష్ట్ర వ్యాప్తంగా. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ, ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ, క్రాకర్స్ కాలుస్తూ, ఈరోజు ర్యాలీలు నిర్వహిస్తూ ఈ బడ్జెట్ విషయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎంబీసీల ఉద్ధరణ కోసం, వెనుకబడిన తరగతులను ఉద్ధరించడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను రూపకల్పన చేసిందన్నట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా నిన్న సంబరాలు అంబరాన్ని అంటడం జరిగింది. నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నడూ లేని విధంగా నిజంగా మేము గత నెల 15 రోజుల నుండి మేము ఎప్పుడైనా వెళ్ళిన సందర్భంలో 1 నిమిషం 2 నిమిషాల సమయం ఇవ్వడం తప్పిస్తే పూర్తి స్థాయిలో బడ్జెట్ రూపకల్పనపైనే దృష్టి కేంద్రీకరించి పెద్దలు కాలప్ప గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరిని ఆహ్వానించి వారి సలహాలు సూచనలను సేకరించి ఆ వర్గాలు బాగుపడాలంటే ఎటువంటి నిర్ణయాలు ఈ ప్రభుత్వం తీసుకోవాలని లోతైనటువంటి చర్చ జరిపిన తర్వాతనే ఈ బడ్జెట్ రూపకల్పన జరిగింది. కాబట్టి ఈ వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉన్నట్టుగా నేను భావిస్తా ఉన్నా. నిజంగా రాజకీయాలకు పోము అనుకుంటేనే కత్తి వెంకటస్వామి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇది ముందస్తు ఎన్నికలని చెప్పేసి నర్రారెడ్డి గారు చెప్పడం జరిగింది. నిజంగా ఎన్నికలకు ఎప్పుడు పోయినా నిజంగా ఏ కోణంలో ఆలోచించి ముందస్తు ఎన్నికలు అంటుండో తెలియదు, కానీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎట్లయితే ఉత్తరప్రదేశ్లో బీజేపీ అఖండమైన మెజార్టీ సాధించిందో దాన్ని తిరగరాసే విధంగానే ఇక్కడ ఫలితాలు రాబోతా ఉన్నాయి. దాంట్లో అనుమానం పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే గతంలో ఎప్పుడు లేని విధంగా సంక్షేమం పైన, అభివృద్ధి పైన సమానమైనటువంటి దృష్టి కేంద్రీకరించి ఈ ముందుకు కూడా ఈ ప్రభుత్వం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూసినట్టయితే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల విషయంలో క్యారీ ఫార్వర్డ్ సిస్టమ్ ముందున్నదని అంటున్నారు. మళ్ళీ నాకు తెలిసినంత వరకు అయితే ఎక్కడ క్యారీ ఫార్వర్డ్ అయిందో ఏం జరిగిందో తెలియదు. ముఖ్యమంత్రి చట్టంలో ఉంది కానీ ఇంప్లిమెంటేషన్ లో జరిగింది అనేది మాత్రం నాకైతే అన్ని పార్టీలను ఆహ్వానించి ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయి చర్చలు జరిపిన తర్వాత మీ కష్టాలు ఏమున్నాయి, మీ ఆలోచనలు ఏమున్నాయి, మీ వర్గాలు బాగుపడాలంటే ఏ రకమైనటువంటి ఇంప్లిమెంటేషన్ మీరు కోరుకుంటా ఉన్నారని చెప్పేసి లోతైన చర్చ జరిపి కమిటీలో వేసి ఈరోజు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల విషయంలో ఎక్కడా ప్రభుత్వము దుర్వినియోగం చేసే విధంగా కాకుండా ఈ కులాల ఉద్ధరణ కోసమే పనిచేస్తుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఈ మా వర్గాలు, దళిత వర్గాలు, పేద వర్గాలు చెప్పినట్టుగా మేము సూచించినట్టుగా ఈ బడ్జెట్ను రూపకల్పన చేయడం జరిగింది. కాబట్టి మొత్తంగా ఈరోజు పెట్టినటువంటి బడ్జెట్ 1,49,616
ఏదైతే ఉందో 46 దీని విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఎట్లా సాధ్యమవుతుంది, ఈ బడ్జెట్ ఏదో తూతూ మంత్రంగా పెట్టడం, ఖర్చు ఎక్కడైతుంది అని చెప్పినటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఏం మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే బడ్జెట్ ఖర్చు చేసే విధానంలో ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుంది. తప్పకుండా సంగప్ప గారు ఈ విషయాన్ని సూచించాల్సినట్టు మెన్షన్ చేయాల్సి వస్తుంది. నేను ఈరోజు పాలమూరు రంగారెడ్డి విషయంలో మంత్రివర్యులు హరీష్ రావు గారు పదే మాట్లాడుతూ మా జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతోన మీరు గనక మీ జిల్లా బాగుపడాలంటే పాలమూరు రంగారెడ్డి విషయంలో పూర్తిగా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ప్రాజెక్టులు ఆపి రాజకీయ లబ్ధి కోసమే ఆలోచన చేసినట్టయితే మీ పాలమూరు జిల్లా ప్రజలు మిమ్మల్ని క్షమించరు అని చెప్పేసి పదే చెప్పడం జరిగింది. ఆ నిధులు వినియోగంలోకి రావాలి. కేటాయించినటువంటి బడ్జెట్ పూర్తిగా ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఉపయోగపడాలంటే అనవసరమైనటువంటి కేసులు వేసి అలసత్వం వహించే విధంగా, ఆలస్యం జరిగే విధంగా, ఆ బడ్జెట్ను వేరే దిక్కు మళ్లించే విధంగా మీరు అవకాశాలు కల్పించొద్దు. మీకు జిల్లా బాగు కోసం ఆలోచన చేయండి అని మాకు పదే అంటే ఒక ఇరిగేషన్ విషయంలో నేను చెప్తా ఉన్నాను. మిగతా విషయాల్లో కూడా బడ్జెట్ పూర్తిగా ఖర్చు కావాలంటే మన చిత్తశుద్ధి కూడా అవసరం, మన సపోర్ట్ కూడా అవసరం. ఎక్కడికక్కడ హడిల్స్ సృష్టించడం అనేది శ్రేయస్కరం కాదు. బడ్జెట్ కేటాయించినటువంటి బడ్జెట్ను పూర్తి స్థాయిలో ఖర్చు చేయడం కోసమే ప్రభుత్వం చిత్తశుద్ధితోనే ఉందనేది ఈ సందర్భంగా. లాస్ట్ ఇయర్ కూడా ఇరిగేషన్ కి 20,000 కోట్లు పెట్టారు. ఈసారి బడ్జెట్ లో ప్రత్యేకంగా చేనేతలకి 12,000 కోట్ల రూపాయలు కేటాయించారు. దాంతోపాటు మిగతా అన్ని సంక్షేమ రంగాలతో పాటు అటు మైనార్టీలకి, తర్వాత మైనార్టీ వ్యాపారస్తులకి, తర్వాత ఎంబీసీలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి అందరికీ కూడా ఇంతకుముందు చెప్పారు 95% సబ్సిడీ ఇస్తున్నారని చెప్పి. కలప గారు మీరు ఇంతకుముందు చెప్తున్నారు. ఇంతకుముందు వెంకటస్వామి గారు చెప్పండి. వెంకటస్వామి గారు మాట్లాడుతూ బీసీల అనైక్యత అన్నాడు ఒక మాట. సరే, అపార్ట్ ఫ్రమ్ బడ్జెట్ రెండే సెకండ్ దానిపైనే చెప్తున్నాను. గత ప్రభుత్వాలు కూడా ఎంబీసీలకు కేటాయించిన ప్రత్యేకంగా వర్డ్ చెప్పకపోవచ్చు, ఆ పదం చెప్పకపోవచ్చు, కానీ ఎంబీసీలకి కేటాయింపులు ఉన్నాయి గతంలో. అది రాకపోతే దానికి అర్థమే లేదు. ఎంబీసీ అనేది వస్తేనే అర్థం ఉంది. ఈ రోజు దేశమంతా ఎంబీసీ అనాలా? నరేంద్ర మోడీ ఎంబీసీ అనాల్సిందే, రాహుల్ గాంధీ ఎంబీసీ అనాల్సిందే, మాయావతి అనాల్సిందే. తర్వాత ఈ రాష్ట్ర చరిత్ర బసవరాజ్ సారయ్య గారి యొక్క ఉత్థానము ఆయన ద్వారా జరిగినటువంటి అభివృద్ధి, ఆయన ద్వారా జరిగినటువంటి ఇప్పుడు చాకలి రేవుల పేరుతో అంటే నేను ఏమంటున్నా అంటే ఐక్యత అని ఉండింటే మా బడ్జెట్ లో ప్రధానమైన అంశాలు రేపు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకుపోవడం కానీ, అన్ఎంప్లాయ్మెంట్ పరిష్కారం చేయడం కానీ, వ్యవసాయము, పరిశ్రమలు ప్రధానమైనవి. మనం బడ్జెట్లో ఈ రెండు అంశాలు కనుక, వ్యవసాయాన్ని, పరిశ్రమలు కనుక తీసుకునేది ఉంటే, గత బడ్జెట్ పరిశీలించినా కూడా ఇప్పుడు పరిశీలించినా కూడా వ్యవసాయ రంగం మైగ్రేషన్ పెరుగుతున్నది. దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే రైతు పండించిన తర్వాత మార్కెట్లో రేట్ రావడం లేదు. దానికి మార్కెట్ ధరల స్థిరీకరణకు నిధులు పెడతా అన్నారు, ఇందులో పెట్టలేదు. ఇది ప్రధానమైన అంశం. ప్రభుత్వం ఆలోచించాలని చెప్తున్నాను. నేను విమర్శ కొరకు మాట్లాడతలేను. దయచేసి మొన్న కందులు కానీ, పసుపు కానీ, మిర్చి కానీ, వడ్లు కానీ రేట్లన్నీ పడి, ఒక పత్తికి రేటు ఉన్నది, అన్నీ పడిపోయినాయి. మార్కెటింగ్ ప్రభుత్వం నిలబడి కొనడంలో ఎంతైతే కొనాలో అంత కొనలేకపోయింది. అయితే ఇవాళ ఎక్కువ నామ్ అంటే నేషనల్ కేంద్ర ప్రభుత్వం కొనట్లేదు, వాళ్ళు కొనట్లేదు. ఇక్కడ రాష్ట్రాల్లో డబ్బులు వినండి మాట్లాడడం వల్ల ఇప్పటికీ ఆపేయాలని ఆదేశాలు ఇచ్చింది, రాష్ట్రాల్లో నిధులు ఇచ్చింది. ఇప్పుడు అది తర్వాత పరిశ్రమలకు సంబంధించి మనం తెలంగాణ రాష్ట్రం రాకముందు 55,000 చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి దాదాపు. అది మనం ఉద్యమంలో కూడా చెప్పినాం. కానీ ఇప్పటికీ 61,000 అయినాయి.
అంటే 5-6 వేల పరిశ్రమలు మూతపడ్డాయి. అంటే తెలంగాణ వచ్చినాక అవి మళ్ళీ రీఇన్స్టిట్యూట్ అయ్యే బదులు ఇంకా అది పెరుగుతున్నది. దానివల్ల కూడా ఒక చిన్న పరిశ్రమ 4-5 పనిచేసినా కూడా 2-3 లక్షల ఉద్యోగాలు పోయినట్టే. కాబట్టి పవర్ వస్తున్నది కాబట్టి ఎందుకు పడుతున్నాయని చూసి దాన్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్తున్నా. కాబట్టి లేదు అంటున్నారు తెరిచి పని చూడండి, మీరు లెక్క తీసుకోండి, గవర్నమెంట్ దగ్గరనే ఉన్నది లెక్క తీసుకోండి. కాబట్టి ఈ చిన్న పరిశ్రమలు కానీ, చిన్న పరిశ్రమలు ఈక్వల్ టు వృత్తుల లెక్క చిన్న పరిశ్రమలు కానీ, వ్యవసాయ రంగం కానీ ఫసల్ బీమా యోజన ప్రాధాన్యత రాష్ట్రాల బాట ఉన్నది. ఇవ్వకపోవడం వల్ల ఎంకరేజ్మెంట్ లేకుండా పోతున్నది. వీటిని తీసుకోకపోతే రాబోయే రోజుల్లో వ్యవసాయం పరిశ్రమలలో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, అసహనం పెరుగుతుంది. దీనికి ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి నేను కోరుతున్నాను. కోరుతున్నాను. దీన్ని విమర్శకు మాట్లాడాలి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఎంబీసీ పేరుతో కావచ్చు, బీసీ పేరుతో కావచ్చు, బేసిక్ నీడ్ 100 కోట్లు ఇచ్చినాము, 1000 కోట్లు ఇచ్చినాము, అడ్వకేట్లకు 100 కోట్లు అన్నారు, ఇప్పుడు దాకా దానికి ఊసి లేదు. ఇప్పుడు 30 కోట్లు జర్నలిస్టులకు అన్నారు, దాని ఊసి ఏమవుతుందో జర్నలిస్టులు తేల్చుకోవాలి. తర్వాత బీసీకి 5,000 కోట్లు పర్ యానం అన్నారు, దాని నుంచి 15 రూపాయలు బయటకు వచ్చింది లేదు 3 సంవత్సరాల. 25,000 ఒక్క నిమిషం చెప్తున్నాను నన్ను కంక్లూడ్ చేయను ప్లీజ్. 25,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్, దాంట్లో 9,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అయినట్టు లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి అధికారిక లెక్కలు ఇవ్వండి. నేను ఇవన్నీ ఏమంటున్నానంటే కేసీఆర్ గారు ఒక 9,000 కంటే ఎక్కువ 16,000-17,000 కోట్లు వాళ్ళు ఇచ్చిన లెక్కలు, గవర్నమెంట్ ఇచ్చిన లెక్కలు, నేను నా లెక్కలు కాదు. ఇప్పుడు ఇదేంటంటే ఇది ప్రగతి భవన్ పద్దు కాబట్టి దానికి సంబంధించి ఈ రాష్ట్రం ఒక త్రిశంకు స్వర్గం. దాన్ని సృష్టించినటువంటి వారు మాన్య కేసీఆర్, ఒక విశ్వామిత్రుడు. దాంట్లో మొత్తం స్థితిశంఖలో ఆశ తీరదు, ఆశ జావదు, అవసరం తీరదు. ఆశ జావదు, ఇక్కడ వీళ్ళకి సంబంధించి లాస్ట్ 2 బడ్జెట్ సంబంధించి సరే 2014లో పెట్టి 2014 సంబంధించి అది పెట్టినా ఓకే. కానీ ఈ లాస్ట్ 2 బడ్జెట్స్ లో ఇట్లనే 1,00,000కు పైన కదా మన బడ్జెట్లు, లాస్ట్ 2 టైమ్స్ కూడా. ఈసారి ఇంకా పెరిగింది కదా. ఈ 2 టైమ్స్ మీరు ఇచ్చినటువంటి దాన్ని గ్రౌండ్ రియాలిటీ, మీరు ఎంత ఖర్చు చేసినారు, ఎంత ప్రజలకు అయింది, దీని మీద ఒక శ్వేతపత్రం ఇస్తే ఇది త్రిశంకు స్వర్గమా, నిజంగా స్వర్గమా, రాజ్యమా అనేటువంటిది తేలిపోతుంది. దాన్ని శ్వేతపత్రం ఏమని అడుగుతున్నాడు. ఇదే పాలమూరు రంగారెడ్డి, పాలమూరు బిడ్డ ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ పాలమూరు బిడ్డ ఉన్నాడు. పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టును విరమించుకుంటున్నట్టు కేంద్ర ప్రభుత్వానికి అఫిడవిట్ వేసింది కోర్టులో ఇదే ప్రభుత్వం. అఫిడవిట్ నేను కాపీ ఇస్తాను. పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ఇరిగేషన్ పార్ట్ ను మేము వీఆర్ కన్ఫైనింగ్ టు ఓన్లీ ది డ్రింకింగ్ వాటర్, ప్రాధాన్యత తాగునీటికి అన్నారు. అది బాలాజీ గారు లేదో బాలాజీ గారికి అఫిడవిట్ చేయలేదో లేదో అఫిడవిట్ కాపీ ఇస్తా. గవర్నమెంట్ తెలంగాణ ఇరిగేషన్ లేదు, ఇరిగేషన్ సంబంధించి కూడా వాపస్ తీసుకుంటున్నట్టు కేంద్ర జల సంఘానికి అప్డేట్ ఇచ్చిండ్రు. బాలాజీ గారికి తెలియదు. ఇంతకంటే వాళ్ళ అఫిడవిట్లు వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ కాంగ్రెస్ అడ్డుపడుతున్నామంటున్నారు కదా హరీష్ రావు, పదే అడ్డుపడుతున్నామంటున్నారు కదా హరీష్ రావు గారు. మీరెందుకు పాలమూరు రంగారెడ్డి మీద కేసు వేయలే, కానీ పాలమూరు రంగారెడ్డి మీద కూడా మీ వాళ్ళు కేసు వేశారు. మీ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి ఏమేసినారు, దానికి సంబంధించినటువంటి డిపిఆర్ కావాలని డిపిఆర్ కావాలి. गरीबी हटाओ అని गरीबों को हटा दिए सो पार्टी कांग्रेस पार्टी बोल के सबको पता चलेगा. ఆ రకంగానే ఇప్పుడు పెద్దగా పేదలను ఉద్ధరించినట్టుగా పర్యావరణాన్ని కాపాడదామని చెప్పేసి పర్యావరణం పైన కేసులు వేయడం, అది ఈరోజు టన్నల్స్ ద్వారా అండర్ గ్రౌండ్ టన్నల్స్ ద్వారా నీళ్లు తీసుకుపోవాలని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నం చేస్తే తప్పుడు రిపోర్ట్లు చూపించి తప్పుడు అఫిడవిట్లతోన ఈరోజు గ్రీన్ ట్రిబ్యునల్లో స్టే తీసుకొచ్చి మళ్ళీ ఆ స్టేను హైకోర్టులో రద్దు చేయడం జరిగింది.
ఇంకా నాగం జనార్దన్ రెడ్డి గారు కానీ మీ పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి పవన్ కుమార్ రెడ్డి గారు కానీ లేదంటే కేటీఆర్ గారి పైన ఓడిపోయినటువంటి మహేందర్ రెడ్డి గారు కానీ ఈరోజు ఏ రకంగా ఈ అబాస్ పాలనలో మనం చూసినాం. చనిపోయిన వాళ్ళపైన వాళ్ళ పేర్లతోనే కేసులు వేసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కనుక ముందుకు పోయినట్టయితే ఈ పార్టీకి పుట్టగతులు ఉండవనే ఆలోచనతోన ప్రాజెక్టును ఆపేటువంటి ప్రయత్నం పదే పదే చేస్తా ఉంది. నేను అనేది దాని మీరు ఎందుకు విషయం- విరమించుకున్నారు? విరమించుకోలేదు. ఓకే, మేము ఈ ఆపుతున్నాం. 2 లక్షల కోసం మీరు- రూపకల్పన- మీరు ఎందుకు అది చెప్పనీయాలి. చెప్పండి. ఈరోజు ఇరిగేషన్ అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కోసం రూపకల్పన చేసినటువంటి ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టు డ్రింకింగ్ వాటర్ కి సంబంధించి ఈరోజు వేగవంతంగా పనులు నడుస్తూ ఉన్నాయి. ఈరోజు ఫారెస్ట్ క్లియరెన్సెస్ కోసం మేము కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించడం జరిగింది. ఆ క్లియరెన్సెస్ కోసం అతి తొందరలోనే ఆ క్లియరెన్సెస్ కూడా వస్తాయి. Right. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా గౌరవ ముఖ్యమంత్రి గారు పాలమూరు ప్రజల కష్టాలను తొలగించే విధంగానే ఈరోజు వలసలు వాపసు రావాలని ఏదైతే నినాదం ఉద్యమ సందర్భంలో ఇవ్వడం జరిగిందో అది నిరూపితం అవుతా ఉంది. కొంత పూర్తిగా పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులను మేము పూర్తి చేసినంత మాత్రాన్ని ఈ రోజు వలసలు వాపసు వచ్చినాయంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పెరిగినాయి. పెరిగినాయంటే పాలమూరు ఒకసారి మీరు పాలమూరు జిల్లా వాసి గారు కాబట్టి అంత అవగాహన ఉండకపోవచ్చు. అందుకే పాలమూరు బిడ్డ అని చెప్పిన నేను ఆయన కంక్లూడ్ చేయాలని మళ్ళీ మీరు మాట్లాడండి. తప్పకుండా ఈరోజు ప్రాజెక్టులను ఆపేటువంటి ప్రయత్నం అంటే బడ్జెట్ను ఆపడమే. బడ్జెట్ ఖర్చు అయినట్టయితే పేద ప్రజలు ఉద్ధరించబడతారు. పేద ప్రజలు ఉద్ధరించబడితే మా పార్టీలకు అస్తిత్వం ఉండదు అనే ఆలోచన అదే అంటున్నాం. మీరు రావడం కోసం మీరు ఎక్కడైనా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆపినట్టుంటే దానిపైన డిమాండ్ థ్యాంక్ యూ బాలరాజ్ గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, కాలప్ప గారు, ఉమ్మడి తెలంగాణ అభిప్రాయాలు చెప్పినందుకు. ఇది వాళ్ళ బడ్జెట్ పైన విశ్లేషణ. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.